పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకునే విధానం ఏంటంటే, మొత్తం తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకండి. మీరు ఇలా కనుక ఎస్ఐఎఫ్‌లో కొంత, పీఎంఎస్‌లో కొంత చాలామంది చూస్తున్నాను నేను పోర్ట్‌ఫోలియో నా దగ్గర వస్తారు రివ్యూ కోసం 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 ఉన్న కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంటున్నారు. వాళ్ళు యావరేజ్ రిటర్న్ తీస్తే 13% కూడా లేదండి. అలా 13%తో మనం రిటర్న్ తెచ్చుకోవాలి అంటే రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుంది. మనం మనకున్న ఈ 1,50,00,000 మాక్సిమం అయితే కనుక 3,00,00,000 దాకానే వస్తుంది. అదే కనుక ప్రాపర్‌గా కనుక పీఎంఎస్‌కి కొంత అమౌంట్, అలాగే ఎస్ఐఎఫ్స్‌కి కొంత అమౌంట్ కనుక మీరు పంపిస్తే రాబోయే రోజుల్లో అట్‌లీస్ట్ 4,50,00,000-5,00,00,000 దాకా తెచ్చుకోవచ్చని చెప్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ పోర్ట్‌ఫోలియో డిజైన్‌ని మార్చుకోండి. సో, కొంత మేరకు మీరు ఈక్విటీ, కొంత మేరకు కొంచెం డెట్ అలా పెట్టినా కూడా ఎస్ఐఎఫ్స్ మెయిన్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ మంచి ర్యాలీలు వచ్చినాయి. ఇప్పుడు మీకు రూ. 10 ఎన్ఎఫ్స్ దొరుకుతున్నాయి ఎస్ఐఎఫ్స్. మనం కనుక మిస్ అయితే, ఇప్పుడు ఒక రూ. 10తో ఉన్న ఎస్ఐపి మిస్ అయితే రాబోయే రోజుల్లో సునాయాసంగా అవి 14-15 ఎన్ఐవికి వెళ్ళిపోతాయండి. సో, అప్పుడే చెప్తున్నాను మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. టాటా వాళ్ళ ఎస్ఐఎఫ్ నడుస్తుంది ఇప్పుడు మన ఎన్ఎఫ్ఓ రూపంలో. అలాగే ఎడల్వైజ్ ఎస్ఐఎఫ్ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఎడల్వైజ్ కానియండి, ఎస్బీఐ కానియండి, అలాగే మన క్వాంట్ ఎస్ఐఎఫ్ కూడా బాగానే ఉంది. ఎస్ఐఎఫ్స్‌లో కొంచెం అలొకేషన్ అయితే చేయండి. మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న కార్పస్‌లో కొంత అమౌంట్ తీసి ఎస్ఐఎఫ్స్ పెట్టండి. మీకు రాబోయే రోజుల్లో ఆ డిఫరెన్స్ అనేది గమనిస్తారని చెప్తున్నాను. థాంక్ యూ.